మా మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, మా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను ఎంతవరకు తీసుకెళ్తుంది? ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ జీవోని తీసుకొని వచ్చింది, యాక్ట్ 30/2023ని తీసుకొని వచ్చింది. దాన్ని అమలు చేసేటువంటి దాంట్లో కొద్దిగా జాప్యం జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, ఎలక్షన్ల ముందర స్టార్ట్ చేస్తారు. ఇది ఓట్ల కోసం అన్నటువంటి విధంగా సాగింది. కాబట్టి ఎటకేలకు ఒక డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్లో కొంతవరకు రెగ్యులరైజేషన్ అయ్యింది అని మనం చెప్పొచ్చు. వాళ్ళకు కొంత సమయం ఉండింటే చేసిండే వాళ్ళు అన్నటువంటిది కొంతమంది భావన. కొంతమంది ఏమంటున్నారంటే ఓట్ల కోసం హడావిడిగా అప్పుడప్పుడు స్టార్ట్ చేశారు, ఇది అయ్యే పని కాదు, రెగ్యులరైజేషన్ కాదు అని చాలామంది వాదించడం జరిగింది. రెగ్యులర్ అవుతుందా, రెగ్యులర్ కాదా? కొంతమంది ఏమంటున్నారంటే మీరు వీడియోలు తీయొద్దు, ఇదంతా బోగస్, మీరు చెప్పేదంతా అబద్ధం అని చాలామంది అంటున్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులండి, వాళ్ళు రోజు